మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమరు రెంటల్ ఇన్కమ్ బెస్టా లేదా అప్రిషియేషన్ బెస్టా అంటే నా పరంగా వచ్చేసి అప్రిషియేషన్ ఉన్నదే బెస్ట్ అని నేను చెప్తానండి. యాక్చువల్గా రెంటల్ ఇన్కమ్ అంటే మీరు మెయిన్ కమర్షియల్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కమర్షియల్ పరంగా మీకు కొంచెం వర్కౌట్ అవుతుంది, మంచి రేట్స్ అంటే రిటర్న్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు ల్యాండ్ ఆర్ ప్లాట్స్ అండ్ హౌసెస్ విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తే మీకు అప్రిషియేషన్ అనేది చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. మీకు ఒక సపోజ్ ఒక 5 years అనుకోండి, 5 years ఒక టైం పీరియడ్ పెట్టుకుంటే అప్పుడు అప్రిషియేషన్ మీరు కొనదానికి దానికి మ్యాక్సిమం 50% హైప్లో వచ్చేసి ఉంటుంది. మీరు 10 years తీసుకుంటే మ్యాక్సిమం 100% అప్రిషియేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదే రెంటల్ ఇన్కమ్లో అంత రాదండి. మీరు వచ్చేసి మీరు పెట్టిన సపోజ్ 1 CR పెట్టి మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఒక ప్లాటో లేకపోతే ఇది తీసుకుంటే రెంటల్కి ఇస్తే అంత రెంటల్ వర్కౌట్ కాదండి. లేదు అదే అమౌంట్తో మీకు కమర్షియల్ తీసుకుంటే కమర్షియల్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ మామూలుగా అప్రిషియేషన్ మీద వచ్చినంత ఇన్కమ్ అయితే రాదు. నా సజెషన్ గో టు ఫర్ అప్రిషియేషన్ ప్లాట్స్ ఆర్ ల్యాండ్స్ అండ్ విల్లాస్. అప్రిషియేషన్ వచ్చే ప్రాజెక్టులు పెట్టుకోవడం మంచిదని నేను సజెస్ట్ చేస్తాను.